వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను బటర్ఫ్లై స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాలని అనుకుంటున్నాను. ఈ బటర్ఫ్లై స్లీవ్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. 2 లేయర్స్తో బటర్ఫ్లై స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అనేది చూసేద్దాం. ఈ బటర్ఫ్లై స్లీవ్స్ కోసం ముందుగా పేపర్ని మనం నార్మల్ స్లీవ్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్లీవ్ లెంగ్త్ అనేది 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. స్లీవ్ లూజ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అంటే స్లీవ్ లూజ్ అనేది నాకు 9 ఇంచెస్ ఉందండి, అందుకనే 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ కట్ చేయడం కోసం కిందగా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం స్లీవ్కి షేప్ ఎలా కట్ చేస్తామో అలానే స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కింది వైపు కూడా స్లీవ్ లూజ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న స్లీవ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్లీవ్తోనే మనం బటర్ఫ్లై స్లీవ్స్ అనేవి కట్ చేస్తామండి. ఇలా కట్ చేసుకున్న స్లీవ్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ ఎవ్రీ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. ఇలా 2 ఇంచెస్ దగ్గర నేను స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా ఎవ్రీ 2 ఇంచెస్ దగ్గర డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసిన వాటిని కట్ చేసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ 5 కటింగ్స్ అనేవి చేస్తున్నాను. మనకి కావాల్సిన లూజ్ని బట్టి 3, 5, 7 అలా ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ కాకుండా కొంచెం కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 5 అనేవి కట్ చేసుకుంటున్నాను. ఇలా పేపర్ని కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. అంటే కట్ చేసిన దగ్గర మనం ఓపెన్ చేసుకొని ఫ్యాబ్రిక్ పైన పెట్టి పిన్ అనేది చేసుకుంటాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చేసుకున్న పేపర్ని ఇలా ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఈ కింద మనం కట్ చేసుకున్న లైన్స్ ఉన్నాయి కదండి, అవి కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ కటింగ్ దగ్గర మిడిల్లో స్పేస్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ మీకు అలా ఈక్వల్గా రాకపోతే కనుక అలా పెట్టేసుకొని పిన్ పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. నేనైతే ఈక్వల్గా పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా నీట్గా పైన వైపు కింద వైపు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. గ్యాప్ అనేది చూసుకోవాలి. అన్ని గ్యాప్స్ కరెక్ట్గా ఉండేటట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ అనేది 2 లేయర్స్ తీసుకున్నానండి. ఎందుకంటే 2 హ్యాండ్స్కి కాబట్టి నేను 2 లేయర్స్ తీసుకున్నాను. పేపర్ని తీసేసినట్లయితే డ్రాయింగ్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్స్ పైన మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఫస్ట్ లేయర్ స్లీవ్ అండి. దీన్ని బట్టే మనం సెకండ్ లేయర్ స్లీవ్ కూడా కట్ చేస్తాము. చూసినట్లయితే ఫ్యాబ్రిక్ పైన నేను ఫస్ట్ లేయర్ పెట్టి డ్రా చేసేసాను. ఇలా ఫస్ట్ లేయర్ పెట్టి డ్రా చేసిన తర్వాత ఒక 1.5 ఇంచెస్ పైకి డ్రాయింగ్ అనేది డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ లేయర్ స్లీవ్ అనేది పొడుగ్గా ఉంటుంది, దానిపైన సెకండ్ లేయర్ స్లీవ్ అనేది కొంచెం చిన్నగా ఉంటే నీట్గా కనిపిస్తుంది కాబట్టి నేను అలా పైకి డ్రా చేశాను. ఇలా సెకండ్ లేయర్ స్లీవ్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 లేయర్స్ యూస్ చేస్తున్నానండి. కావాలంటే ఇంకొక 1.5 ఇంచెస్ పైకి పెట్టి మీరు థర్డ్ లేయర్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 లేయర్ స్లీవ్స్ అనేవి బటర్ఫ్లై స్లీవ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఈ బటర్ఫ్లై స్లీవ్స్కి కింది వైపు నేను ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నానండి.
కావాలంటే మీరు జిగ్జాగ్ కూడా చేపించుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని బీడ్స్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేశాను. చూడండి, ఇక్కడ 4 స్లీవ్స్కి కింది వైపు రాంగ్ సైడ్ వైపుకి లోపలి వైపుకి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 4 స్లీవ్స్కి కింది వైపు నేను స్టిచ్ అనేది వేసేసాను. ఇలా మనం కింది వైపు స్టిచ్ చేసుకున్న స్లీవ్స్ని ఈ బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను. ఇలా 2 లేయర్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టి మనం నార్మల్గా స్లీవ్స్ ఎలా అయితే మనం బ్లౌజ్కి అటాచ్ చేస్తామో అలానే స్లీవ్స్ని కూడా బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్లీవ్స్ అనేవి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 లేయర్స్ నేను స్టిచ్ చేస్తున్నానండి, 3 కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మన స్లీవ్స్ అనేవి ఇలా వస్తాయి. చూడండి ఎంత నీట్గా బటర్ఫ్లై స్లీవ్స్ అనేవి లేయర్స్ కింద వచ్చినాయో. ఇప్పుడు మనం ఈ సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, స్లీవ్ అనేది ఎంత అందంగా నీట్గా వచ్చినాయో, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.